ఇది పద్ధతి గల అమ్మాయి చేస్తుందా? నిన్ను ఏమనాలో కూడా నాకు మాటలు రావడం లేదు. ఇంతవరకు వచ్చాక ఇంక మీ గురించి ప్రేమ్ గురించి ఆలోచించడంలో అర్థం లేదంకుల్. ఇంక నిజాన్ని చెప్పడమే నా జీవితానికి మంచిది. అవును, నేను ప్రెగ్నెంట్. అయితే ఏమిది? నాకు ప్రేమ్కి పెళ్ళవుతుంది. మా పెళ్ళైన తర్వాత నాకొచ్చేది ప్రెగ్నెన్సీ కదా. కాకపోతే పెళ్లికి ముందే జరిగింది. దాంట్లో తప్పే ఉంది. మా బిడ్డే కదా. హే, ఏం మాట్లాడుతున్నావు నిషా? నా వల్ల నీకు ప్రెగ్నెన్సీ రావడం ఏంటి? హే, నాకు నీకు ఏ సంబంధం లేదు. అబద్ధం చెప్తుంది నాన్న. ఎందుకు ప్రేమ్? ఎంతమందిని నువ్వు అబద్ధం చెప్తున్నావు? నీకు సంబంధం లేదని అంత సింపుల్ గా ఎలా అనగలుగుతున్నావు? నా కళ్ళలోకి చూసి చెప్పు. నాకు సంబంధం లేదు. చాలా ఆంటీ, ప్రేమ్ వల్లే నేను ప్రెగ్నెంట్ అయ్యాను. ఇదే నిజం. లేదమ్మగారు, నిషమ్మ కొత్త డ్రామాకి తెరలేపారు. ప్రేమ్ బాబు ఎలాంటి వారో ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు. ఈవిడ కావాలనే ప్రేమ్ బాబు మీద నిందలు వేస్తున్నారు. అవునమ్మా, నేను మళ్ళీ చెప్తున్నాను. ఒక అమ్మాయి గురించి ఇంతమందిలో చెప్పడానికి ఇబ్బందిగా ఉన్నా చెప్పక తప్పడం లేదు. నాకు దీనికి ఏ సంబంధం లేదు. కారణం ఎవరో తెలుసుకొని అతనితో పెళ్లి చేయండి. అనుకున్నాను ప్రేమ్, నువ్వు కూడా ఇలా మాట్లాడగలవని. మనకి జరిగిన రోజు అనుకున్నాను. అప్పుడు నిషా ప్రెగ్నెన్సీకి ప్రేమ్కి ఏ సంబంధం లేకపోయినా నేనే ప్రేమ్కి అన్యాయం చేసిన వాడిని అయ్యేవాణ్ణి. అంతేకాదు చామంతి, నా కొడుకు మీదున్న మమకారంతోనే నేను మాట్లాడకూడదు కదమ్మా. నిజ నిర్ధారణ జరపకుండా ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చెయ్యలేను. ఒకరికి అన్యాయం చేశాననే అపవాదుని నేను మూటగట్టుకోలేనమ్మా. అందుకే చామంతి, వాళ్ళిద్దరి గురించి ఆలోచించి ఏ ఒక్కరికి అన్యాయం జరగకూడదనే ఆ నిర్ణయం తీసుకున్నానమ్మా. క్షమించండి అయ్యగారు. అడగడంలో తప్పులేదమ్మా. తెలుసుకున్నావు కదా, అది చాలు. అమ్మ చామంతి, అయ్యగారు, ప్రేమ్కి చిన్నప్పటి నుంచి వాడు కోరుకున్నది ఏదీ దక్కలేదమ్మా. నా తర్వాత ప్రేమ్ గురించి కేర్ తీసుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది నిజంగా నువ్వేనమ్మా. నా కొడుకు ఎలాంటి తప్పు చేయడని నేనెలా అనుకుంటున్నానో నువ్వు అదే అనుకుంటున్నావు కదా. అది నిరూపించగలమేమో ఆలోచించమ్మా. తప్పకుండా అయ్యగారు, నేను నిరూపిస్తాను. నిషా మెడలో ప్రేమ్ చేత తాళి కట్టించే పరిస్థితి వచ్చేది. ఒక ఆడపిల్ల జీవితం చామంతి, దాంతోపాటు నా కొడుకు జీవితం కూడా. కామేచనతి చరితవ్య మీరే నా మెళ్ళలో 3 ముళ్ళు వేశారన్న నిజాన్ని
మీకు నేను చెప్పేస్తాను ప్రేమ్ బాబు. నాలో నేను అనుభవిస్తున్న ఈ నరకం తొలగిపోతుంది కదా. మనకి పెళ్ళైపోయిందన్న నిజాన్ని నేను మీకు చెబితే ఈ వేదన పోతుంది కదా. నాకు ఈ సమస్య తీరుతుంది కదా. భూయో భూయో నమామ్యహం. సంతకం చేయండి డాడ్. ఎగిరెగిరి పడకురా, కాస్త ఆగు. రేపైనా మీరు చేయాల్సిందే మావయ్య. ఓడిపోయానని ఒప్పుకొని సంతకం చేయడమే కదా మావయ్య. ఇప్పుడే చేసేస్తే మీ మర్యాద కాస్తైనా మీరు కాపాడుకునేవారు అవుతారు కదా. ఈ తొందరపాటు మాటలే వద్దంటున్నాను రోజా. అంటే ఇంకా మీకు ప్రేమ్ వచ్చేస్తాడు, కంటైనర్ పంపించేస్తాడు అన్న నమ్మకం ఇంకా ఉందా డాడీ? చామంతి, ప్రేమ్ ఇంట్లో లేడా? చెప్పు చామంతి, ఉన్నాడా? చెప్పు. ప్రమోద్ కి ఫోన్ చేసి ప్రేమ్ లిఫ్ట్ చేయడం లేదని తిడుతున్నారని చెప్పు. అయ్యగారు, ప్రేమ్ బాబు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఆ మాట నిజమే. కానీ ఇంకేంటి కానీ గీని? తప్పు చేశాడు కాబట్టి ఇక మొహం చూపించడానికి చల్లక